పండితులు ఒడ్డూరి అచ్యుతరామయ్య గారు రచించిన ఆంజనేయ దండకాన్ని విశ్లేషించుకోబోతూ ఉన్నాం. మహోన్నతమైన ఆంజనేయ స్వామి మూర్తి ఎదురుగా మాట్లాడుకోవడం స్వామి ప్రసాదించిన అదృష్టం. ఇందులో ముఖ్యంగా నేను ప్రార్థన పద్యంలో చెప్పినట్టుగా భారతదేశం తిరిగి విశ్వగురువుగా ఉండాలి అంటే మనమందరం చాలా బాధ్యతగా ప్రవర్తించాలి. వ్యక్తికి విశ్వానికి తేడా ఏమీ లేదు, చిన్న పెద్ద తప్ప. బియ్యంలో ఉడికిన అన్నంలో ఒక్క రాయి ఉన్నా ఎక్కడో అక్కడ పంటి కింద తగలడం ఖాయం, పన్ను నొప్పి పెట్టడం ఖాయం. ఏ వ్యక్తి ప్రవర్తనలో దోషమున్నా ఆ దోషం జాతికి అంటగట్టి మాట్లాడుతారు. అందుకని ముందు మనం అందరం క్రమశిక్షణతో ప్రవర్తించి సత్యాన్నే పలుకుతూ ధర్మాన్నే పాటిస్తూ భారత జాతిని తిరిగి విశ్వగురువు స్థానంలో నిలబెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకు యువతరం ప్రధానంగా కృషి చేయాలి. ఏదైనా యువకుల వల్ల యువతుల వల్లే ఎక్కువ అవుతుంది. సాధారణంగా 40 ఏళ్ళు దాటాయంటే మనిషి కాస్త మందకొడి అవుతాడు. 60 దాటాయి అంటే మందోస్మి మందస్మి అయిపోతాడు. ఇంకా ఉన్నది జాలే అనడం, ఊరికే పాతవేవో గుర్తు చేసుకుంటూ ఉండడం, ఇక తర్వాత కొత్త ప్రపంచం ఎప్పటికీ బాగుపడదు అనుకుంటూ ఉండడం జరుగుతుంది. అందరూ అని కాదు, చాలామంది అలా ఉంటారు సహజంగా వయోధర్మం దృష్ట్యా. అందుకే ఎక్కువ బాధ్యత యువతరం మీద పెడుతున్నాడు వివేకానందుడు. యువతరం దీక్ష పూనితే తప్ప ఇది సాధ్యం కాదు అని. ఆ యువతరానికి మన పౌరాణిక దేవతలలో గొప్ప ఆదర్శమూర్తి ఆంజనేయ స్వామి. ఆయన నవయువకుడు. ఆంజనేయుడు అనగానే ఏదో ఒంటి నిండా జుట్టు అది ఉంటుంది కదా అని ముసలాడు అనుకోకండి, చాలా పొరపాటు. రామచంద్రమూర్తి కంటే సీతాదేవి కంటే వయస్సులో చాలా చిన్నవాడు. సుందరకాండ ఆయన సముద్రం దూకేటువంటి సమయానికి ఆయనకి 30 ఏళ్ల వయస్సు కూడా లేదు. తర్వాత ఆయన చిరకాలం బతికాడు, ఇంకా బతికే ఉన్నాడు. మన లెక్క ప్రకారం ఆయన నవమ బ్రహ్మగా కీర్తింపబడతాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన తపస్సు కారణంగా, రామనామ జపం కారణంగా 9వ బ్రహ్మ అవుతాడు ఈ సృష్టికి మొత్తానికి. ఇప్పుడు నడుస్తున్నది ప్రథమ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఈయన్ని హిరణ్య గర్భుడు అంటారు. తర్వాత బ్రహ్మ వేరే. ఇలాగా హనుమంతుడు కూడా బ్రహ్మ అవుతాడు, అంతవరకు జీవించి ఉంటాడు అని 7 చిరంజీవుల్లో ఆయన్ని ఒకడుగా చెప్పారు. హనుమంతుడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు, ఇలాగ కొంతమంది మహానుభావుల్ని, తపస్సంపన్నుల్ని. వాళ్ళు కొన్ని వ్యక్తిగతంగా లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ తపస్సే. వీళ్ళందరూ సప్తైతే చిరజీవినః అన్నారు. వీళ్ళంతా చిరంజీవులు అన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, కృపుడు, పరశురాముడు వీళ్ళందరూ కూడా చిరంజీవుల లెక్కలోకి వస్తారు. చిరంజీవతే అంటే చిరకాలం జీవిస్తారు అని అర్థం. దానికి తగిన తపస్సు వారు చేశారు. హనుమంతుడైతే ఇతర చిరంజీవుల కంటే తన వ్యక్తిగత లక్షణాల్లో కూడా చాలా మంచివాడుగా ఉన్నాడు. అశ్వత్థామ చిరంజీవి, హనుమంతుడు చిరంజీవి, కానీ చాలా తేడా ఉంది ఇద్దరికి. కృపాచార్యుడు అంతే. వీళ్ళందరూ హనుమంతుడంత మంచివాళ్ళు అని మనం చెప్పలేం. హనుమంతుడిలాగే మంచికే సహకరించారని మనం చెప్పలేం. కృపాచార్యుడు, అశ్వత్థామ అధర్మపక్షంలో పోరాటం చేశారు. సరే, విభీషణుడు మంచివాడే కానీ చిట్ట చివరిలో మంచివాడని నిరూపించుకున్నాడు. అంతవరకు ఆయన రావణాసురుడు తమ్ముడే. వాడు చేసిన పనులను సమర్థించడం ఆయనకి తప్పలేదు. అంచేతన సరే, బలిచక్రవర్తి కూడా కొంత అహంకరించినప్పటికీ చివరిలో తెలుసుకున్నాడు. అంచేది ఈ మొత్తం వాళ్ళలో అంతమందిలోనూ ఏదో ఒక లోపం, పొరపాటున ఏదో కనపడుతుంది. ఏ లోపమో లేకుండా చిరంజీవిత్వానికి సమస్త అర్హతలు సాధించుకున్నటువంటి ఏకైక యువ నవమూర్తి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ దండకం ద్వారా మనం దాని అర్థాన్ని విశ్లేషించుకోవడం ద్వారా ఒక స్ఫూర్తిని పొంది దేశం కోసం, ధర్మం కోసం చాలా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది.
అందుకని ఈ దండకాన్ని ప్రత్యేకంగా నేను పనిగట్టుకుని చెబుతాను అని చెప్పాను. దండకాల మీద మాట్లాడాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు మా చిన్నతనంలో మేము చదువుకున్న పంచదండకాలు గుర్తొచ్చాయి. మాకు ఇంత పుస్తకం ఉండేది పంచదండకాలని. మా తల్లిదండ్రులు మా చేత పనిగట్టుకుని రోజు 5 దండకాలు చదివితే కానీ అన్నం పెట్టేవారు కాదు. అలా నేర్పేవారు క్రమశిక్షణ పద్ధతి. 5 దండకాలు చదివావా అనేవారు. పైగా దానికి లెక్క మంగళవారం ఆంజనేయ దండకం, ఆదివారం సూర్య దండకం, అలాగే గణపతి దండకం, శివదండకం, దుర్గా దండకం అని ఉండేవి. అందులో ఈ 5ంటికి 5 రోజులు కేటాయించి ఏ రోజు దండకం ఆ రోజు చదువుకుని దండ కట్టుకొని నిలబడితే తప్ప అన్నం పెట్టేవారు కాదు. అలాంటి సంస్కృతి ఉండబట్టే ఈవేళ ఇంత వాళ్ళమయ్యాం. మీ అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతున్నాను. నిజంగా కాస్త బలవంతం చేసైనా సరే మంచి లక్షణాలు నేర్పిన తల్లిదండ్రులకు నమస్కారం. నిజంగా చిన్నపిల్లలకు కాస్త 10 ఏళ్ల లోపు బలవంతంగానైనా మంచి లక్షణాలు నేర్పాలి. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి వాడి మనోభావాలు అనడం కాదు. మన సంస్కృతి ఏం కావాలి? మనోభావాలంటే ఇక్కడ వాడు ఫీల్ అవుతాడు. చివరికి అందరం ఫూల్ అవుతాం ఇక్కడ ఏమీ నేర్పకపోతే. ఇది చదివితే కానీ అన్నం పెట్టను, ఇలా ఉంటే నేను నీతో మాట్లాడనని తల్లి తండ్రి అంటూ ఉండాలి. కాస్త బెదిరించాలి కొంచెం. ఈ చూపుడు వేలిన సంస్కృతంలో తర్జనే అంటారు. తర్జనే అంటే బెదిరించడం అని అర్థం. ఏయ్ అంటూ ఉండాలి. కాస్త దెబ్బయ్యకూడదు, ఊరికే అనాలి. దానికి వాడు బెదురుతాడు, ఏదో చేస్తాడు. కాస్త మమకారం లేకుండా పిల్లలు ఉండలేరు కాబట్టి ఆ రకంగా నేర్పాలి. ఆ పంచదండకాల్లో చూసిన తర్వాత నేను దీన్ని విశ్లేషించి చెప్పాలి అనుకున్నా. ఎందుకంటే మనకి హనుమంతుడు ఆలయాల్లో ఎక్కువ మంది మనం చదివేది హనుమాన్ చాలీసా. మంచిదే, హనుమాన్ చాలీసా తులసీదాస్ రచించినటువంటిది. మహామహిమాన్వితమైంది, చాలా గొప్ప తత్వం కలిగింది, సందేహమే లేదు. కానీ ఏదైనా మన భాష స్తోత్రాలు మనకి ఉన్నంత వరకు మనం చదవాలి. ఆ మాత్రం భాషాభిమానం మనకు ఉండాలి. ఏ మనిషికైనా స్వదేశాభిమానం, స్వవేషాభిమానం, స్వభాషాభిమానం ఈ 3 ఉండకపోతే వాడు మనిషి కాదు. త్రిగుణాతీతంగా ఉండే పరమహంస ఆచార్య కూడా ఈ దేశాభిమానం, వేషాభిమానం, భాషాభిమానం ఉండడంలో తప్పు లేదన్నారు. మనకి లేకపోతే అలాగా. మన భాషా స్తోత్రం మనం చదువుకుంటే ఒకటి భాషాభిమానం, రెండోది ముందు అర్థమవుతుంది. అసలు హనుమాన్ చాలీసా చదువుతాం, ఏమర్థమైంది? మళ్ళీ తాత్పర్యాలన్నీ చదువుకోవాలి. చదివితే పుణ్యం ఉంటుంది. హిందీ వాళ్ళకి అర్థమైనట్టుగా మనది కాదు కదా. ఎందుకంటే మనస్సు పెట్టి చదివే అవకాశం ఉన్న చోటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. పరభాషలో నువ్వు మనస్సు ఎలా పెడతావు? ఏం తెలుసుని పెడతావు? అంచేతను వీలైనంత వరకు మనం భగవత్ ప్రార్థన గుడిలో, బడిలో, ఇంట్లో, అమ్మ ఒడిలో ఎక్కడ చేసినా తెలుగులోనే చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అలా తెలుగు వాళ్ళు చాలామంది ఇతర ప్రార్థనలు చేస్తున్నారు. చివరికి ఆ ప్రార్థన దేవుడు మాట సంగతులు వీడికి తెలియట్లేదు ఏం చేస్తున్నాడో అనే. నేను ఇష్టదైవం అనే పేరు మీద మనం సాధారణంగా ఆరాధించేటువంటి 13 మంది దేవతల మీద 500 పద్యాలతో ఓ పుస్తకం వేశాను. అన్నీ తెలుగు పద్యాలే, 500 పద్యాలు. అందులో అమ్మవారి మీదే 160 ఉంటాయి, శివుడి మీద 70 ఉంటాయి, సరస్వతీదేవి మీద 80 ఉంటాయి, విష్ణుమూర్తి మీద 25 ఉంటాయి, రాముడి మీద 16 17 ఉంటాయి, కృష్ణుడి మీద 16 17 ఉంటాయి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణపతి, ఇలా గణపతితో మొదలుపెట్టి అయ్యప్ప స్వామి వరకు మొత్తం. ఇది కాకుండా మొత్తం భారతీయ తత్వాన్ని తెలియజేసే విధంగా మళ్ళీ తత్వమసి అని చివరిలో ఒక 50 పద్యాలు కేవలం ఫిలాసఫీ తత్వాన్ని చెప్పే విధంగా రాసి దాన్ని ఇష్టదేవం అనే పుస్తకం కింద వేశాం. ఇప్పుడు మొదటి ముద్రను 2000 ఎన్నో వేస్తే అయిపోయినాయి. మళ్ళీ వేసే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా కావాలి అంటే నవోదయాలు దొరుకుతాయి. కాచిగూడ నవోదయాలు ఉంటాయి హైదరాబాదులో, విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతాయి. మీరు తీసుకోవచ్చు, ఆ ప్రార్థనలు చేసుకోవచ్చు. అదే రకమైన పట్టుదలతో నేను హనుమాన్ చాలీసాతో సమానంగా మనం ఆంజనేయ దండకాన్ని కూడా చదువుకోవాలి, పైగా తేలిగ్గా మనకు అర్థమయ్యేటువంటి విషయం అని ఈ ఆంజనేయ దండకాన్ని ఒకసారి విశ్లేషించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మొదటి ప్రయత్నం. మీరందరూ హనుమత్ స్వరూపులే కాబట్టి అందరూ ఆశీర్వదించి అభినందించాలి. ఈ దండకాన్ని నేను సేకరించినప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నప్పుడు కానీ రచయిత ఎవరో నాకు తెలియదు. నిజానికి ఇక్కడ వచ్చే వరకు తెలియదు. సరే, అది ప్రధానం కాదు, ముందు చెప్పడం ముఖ్యం అనుకుని సరే జనంలోకి వదిలేద్దాం విషయాన్ని అన్న. మొదటి రోజే ఎందుకైనా మంచిదని వదిలేశాను. మర్నాడే నాకు కాగితం రూపంలో ఎవరో పంపించారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో ఉండేటువంటి ఒడ్డూరు అచ్యుతరామయ్య గారు రచించారు. మహానుభావుడు.
మా చిన్నతనంలోనే ఈ దండకం ప్రసిద్ధమై ఉంది కాబట్టి మరి ఇప్పుడు వారు సజీవులు ఉంటే నేను చాలా ఆనందిస్తాను. కానీ ఉండే అవకాశం లేదు, ఎప్పటిదో పాత ఆయన. ఎవరైనా మనం చెప్పుకోవలసింది, ఎప్పుడు వేదిక మీద ఏ పాట పాడినా ఏ పద్యం పాడినా కవి పేరు చెప్పకుండా పాడకూడదు. అది ధర్మం కాదు, ఆ కవికి అన్యాయం చేసినట్టే లెక్క. ఆ పద్యం ప్రచారంలో ఉంటుంది, కవి పేరు మరుగున పడిపోతుంది. ఇలా ఎన్నో పద్యాలు, శుక్లాంబరధరం ఎవరు రాశారో తెలియదు, అగజానన పద్మార్కం ఎవరు రాశారో తెలియదు, తొండమునేకదంతం ఎవరు రాశారో తెలియదు. కానీ ఇవన్నీ పాడుతున్నాం. మనకి తెలియని పద్యాలు సాధారణంగా సంస్కృతంలో ఉంటే శంకరాచార్య అంటాం, తెలుగులో ఉంటే బమ్మెరపోతన గారు అంటాం. వీళ్ళిద్దరూ బాగా ప్రసిద్ధులు కాబట్టి అంటగట్టేస్తాం. కానీ నేను శంకరాచార్య సాహిత్యం అంతా వెతికినా ఈ శుక్లాంబరధరం అగజానన పద్మార్కం దొరకలేదు. అలాగే బమ్మెరపోతన గారి భాగవతం అంతా చూసినా తొండమునేకదంతమును తల్లి నిన్ను దలించి పుస్తకము చేతను పోనితిని దొరకలేదు. అంటే ఆ రోజుల్లో నిజానికి ఉపాధ్యాయులు పిల్లల కోసం పద్యాలు రాసేవారండి. వీళ్ళు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకి ప్రార్థన నేర్పడం కోసం సొంతంగా రాసేవారు పద్యాలు. ఎవరో ఓ మాస్టర్ రాసేశారు పాపం, ఆయన అందరికీ నేర్పేశాడు. అది ఇతర పాఠశాలకు కూడా నచ్చింది, వాళ్ళందరూ చదువుకోవడం మొదలెట్టారు. ఆయన ఎప్పుడు ఆయన పేరు ప్రచారం చేసుకుందామని ఆయన భావించరా, ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. అలా జరిగాయి అన్నమాట. ఈ ఆంజనేయ దండకం కూడా అటువంటి కేటాయింపులోకి వెళ్ళిపోతుందా అనుకుంటే అదృష్టవశాత్తు ఆయన పేరు దొరికింది. అందుకని అందరము కూడా కొయ్యలగూడెంలో ఉండేటువంటి ఒడ్డూరు అచ్యుతరామయ్య గారికి భక్తిగా నమస్కారం చేసి దీన్ని చదువుకున్నాం. దీన్ని ఆయన ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు. కాస్త వెంకటేశ్వర సుప్రభాతాన్ని వాల్మీకి రామాయణంలో ఉండే కౌసల్యా సుప్రజారామ అన్న శ్లోకంతో ప్రారంభం చేసినట్టే దీన్ని అలా సంస్కృతంలో ఇదివరకే హనుమత్ ప్రార్థనగా ప్రసిద్ధమైన పద్యంతో ప్రారంభం చేశారు. ఆ శ్లోకంతో సహా ఆ దండకాన్ని ఒక్కసారి మనం పారాయణ చేసుకుని తర్వాత దాని అర్థంలోకి వెళదాం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణ నిధానం వనరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేఘం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం పఠంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ కూడా నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకంబొక్కటించేయనూహించి నీ మూర్తినింగాంచి నీ అందమూహించి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్నునే గొల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అభానుజున్ బంటుగావించి అవ్వాలి జంపించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై ఆ లంకకే తెంచియున్ లంకిణిన్ గూల్చియున్ లంకనున్ గల్చియున్ లంకనున్ గల్చియున్ భూమి జంజూచి ఆనందము పొంగ ఆ ఉంగరం విచ్చి ఆ రత్నముందిచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టుని చేసి సుగ్రీవుని నంగదున్ జాంబవంతాది వీరాళితో గూడి ఆ సేతువుం దాటి ఆ వానరుల్ మూక పెన్మూకలై దైత్యులంద్రుంచగా ఆ రావణుండంత కాలాగ్నిరుద్రుండునై మోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ మూర్ఛనుందింపగా అప్పుడే పోయి సంజీవనిందిచ్చి ఆ సంజీవనిందిచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపవే. కుంభకర్ణాది వీరాళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం చంపగా అంతలోకంబులానందమందుండ
అవ్వేళలన్ వేడుకన్ దోడుకన్ వచ్చి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి అయోధ్యకున్ వట్టి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న అయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న నీకన్న నాకెవ్వరును కూర్మిలేరంచు మన్నింపడే నీకన్న నాకెవ్వరును కూర్మిలేరంచు మన్నింపడే శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నీకన్న నాకెవ్వరును కూర్మిలేరంచు మన్నింపడే శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనం చేసినన్ పాపముల్బాయవే భీతులుందీరవే భాగ్యముల్ గల్గవే సర్వ సామ్రాజ్యముల్ సర్వ సంపత్తులున్ గల్గవే వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్య సంచార ఓ వీర ఓ శూర వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్య సంచార ఓ వీర ఓ శూర నీవే సమస్తంబుగా నీవే ఫలప్రాప్తిగా నీవే సమస్తంబు నీవే ఫలప్రాప్తిగా నుంచి ఆ తారక బ్రహ్మమంత్రంబులో నించుచున్ వజ్రాయుధంబైన దేహంబునుందాల్చి శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడు తప్పకన్ గొంతు శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడు తప్పకన్ గొంతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబునన్ లోక సంచారివై రామనామంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ వెల్గవే హా వీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ శాకిని ఢాకిని మోగిని గాలి దెయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలన్ వడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ నీ బాహుదండంబులన్ రోమఖండంబులున్ చేసి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మతేజ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబును చూపుచున్ రారనా ముద్దుకూన కుమారాయటంచున్ రారనా ముద్దుకూన కుమారాయటంచున్ దయాదృష్టి నీక్షించు నన్నేలు నా స్వామి సద్బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే 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 నమః. ఇక్కడ హనుమంతుడు ఎంత పొడుగున్నాడో ఈ దండకం అంత పొడుగుంటుంది. చదవడానికి ఎంత బాగుందో చూడండి. రోజు చదువుకోవచ్చు దీన్ని. తెలుగులో ఉంది, మనకు అర్థం అవుతుంది. హిందీవో సంస్కృతానివో ప్రాకృతానివో చదివితే ఏం తెలుస్తుంది? మాబోటిగాళ్ళకే అర్థం తెలియదు, మీకేం తెలుస్తుంది? ప్రజల యొక్క అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒకటి ప్రసిద్ధమైతే అది గొప్పదే అనుకుంటాం మనం. జీవితంలో ఎప్పుడు ప్రసిద్ధిని పొందడం ముఖ్యం కాదండి, సిద్ధిని పొందడం ముఖ్యం. అది గమనించాలి. ప్రసిద్ధి పొందడానికి 100 ఉపాయాలు ఉన్నాయి. అందులో ఇవాళ ప్రతివాడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. వాడు ప్రసిద్ధుడు అయ్యేలా వాడే చేసుకోవచ్చు. రోజు వాడి గురించే డబ్బా కొట్టుకుంటుంటే ఎందుకు అవ్వడం, ఏదో రకంగా అవుతాడు. అవ్వకపోతే ఎవడో పెద్దవాడిని తిట్టేది, అదో ఉద్యమం ఈ రోజుల్లో. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవ్వడం, వాడంతా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వలేరు. ఎందుకని ఎవడో పెద్దవాళ్ళని చూసుకుని వాడిని తిడతాడు. వీడు తిట్టిన తిట్ట ఆ పెద్దవాడికి ఎలా ఉంటుందంటే సముద్రంలో కాకిరెట్ట, ఎవడో పట్టించుకుంటాడు దాన్ని. మహాసముద్రంలో ఒక కాకిరెట్ట వేసింది, పోవయ్యా గరుత్మంతుడు వేస్తే నేనే పట్టించుకోను, నువ్వెంత అంది. అలా ఉంటుంది కొందరు బుద్ధి. అలా ఎందుకు అవ్వాలి? ఆ ప్రసిద్ధి చెందడం ముఖ్యం కాదండి. ఇప్పుడు ఇంతమంది, మీరు ఇన్ని వేల మంది ఇక్కడ ఆశీనులే ఉన్నారు. ఇక్కడ ఎవరు ముఖ్యం అంటే ఎవరు అని నా పేరే చెప్తారమ్మా. కానీ నాకు ఒక్క అనుమానం ఏమిటంటే, ఇక్కడ నాకంటే ముందు ఒక భక్తురాలు ఈ విగ్రహం దగ్గర భగవన్ మహిమ కారణంగా భయంకరమైన రోగాన్ని తగ్గించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. ఆవిడ నాకంటే గొప్ప భక్తురాలు. ఇవాళ ఎందుకు వచ్చిందో ఆ ప్రస్తావన ఇంతవరకు రాంది. ఆంజనేయ స్వామి దగ్గర అర్చకులుగా ఉండే సుబ్రహ్మణ్యం గారు నా దగ్గరికి వచ్చి పొద్దున్న ఆ విషయం చెప్పాడు నాకు. ఇది హనుమంతుడు పంపించి చెప్పించాడరా ఈ విషయం అనుకున్నా, లేదా నాకు తెలియదు. ఇక్కడ పద్మగారని ఒక ఆవిడ హనుమంతుడికి ఈ లంగోటీలు కుడతారట. వారానికి ఒకసారి మంగళవారం మారుస్తారు. ప్రతి మంగళవారం ఆవిడ పట్టుకొచ్చి ఇవ్వాల్సిందే. ఆవిడ పట్టుకొచ్చినవే ఈయన దొడుకుతారు. విగ్రహాలన్నీ శుద్ధి చేసేది ఆవిడే. ఆవిడకు మన రెండోసారి కరోనా వచ్చినప్పుడు భయంకరంగా వచ్చింది. 18 పాయింట్లు వస్తే ఇంకా ఉండడు, 14 పాయింట్ల పైన వచ్చింది. ఆసుపత్రిలో 10 రోజుల పైన ఉంది ఆవిడ. ఏమీ తగ్గలేదు. డాక్టర్లు కాడి జార్చేశారు, బంధువుల ఆశ వదిలేశారు. ఆవిడ ఎంతో మొత్తుకుని
బంధువులు వచ్చి మొత్తుకుంటే ఈయన ఏం చేయలేక ఏం చేస్తారండి, భగవంతుడికి చెప్పాలి అంతే కదా. డాక్టర్లు చేయలేంది అర్చకుడు మా ఊటిగాళ్ళం ఏం చేస్తాం. ఆ విగ్రహం దగ్గర రోజు ఆయన ఎక్కడ పూజ చేస్తున్నారో అక్కడే కూర్చుని కోప్పడ్డాడు దేవుణ్ణి ఆయన. ఇంకా కోప్పడిన మాటలు నేను చెప్తే మీకు బాగుండదు. ఏమయ్యా అరవచాకిరి చేయించుకున్నావు ఆడదాని చేత, చంపేస్తే చంపేయి, కాపేస్తే కాపాడితే కాపాడవు అన్నట్ట. ఈ బ్రాహ్మడు ఇక్కడ ఎదురుగా కూర్చున్నాడు, హనుమంతుని పాదాల సాక్షిగా చెబుతున్నాను, ప్రత్యక్షమైన ఉదాహరణ. మరి విసిగెత్తే అంతే కదండి ప్రాణం. నీకు ఎంత సేవ చేసింది ఆవిడ, గోచీలన్నీ ఆవిడే కుట్టించిందయ్యా, ఆవిడ చంపేస్తావా, చంపేస్తే చంపేయి, నీ మహిమ ఏమీ లేదు. నేనెందుకు ఇక్కడ బతకడం, ఇక్కడ అర్చకత్వంతో ఊరికే జీతం కోసమా? ఎవరి మీద ఏ మహిమ చూపించకపోతే ఎవడు నమ్ముతాడయా? అంత చాకిరీ చేసింది. విగ్రహాలన్నీ ఆవిడే తోగుతోంది, పళ్ళాలన్నీ ఆవిడే తోగుతోంది, వెండి సామానంతా తోగుతోంది, ఎప్పుడు ఒక్కటి ఎక్కడా లోపం అవ్వడం జరగలేదు. అటువంటి ఆవిడ చంపేస్తావా, చంపేస్తే చంపేయి అంతే అని విసిగెత్తి దండం పెట్టి ప్రార్థిస్తే 24 గంటల్లో ఆవిడ కోలుకుందండి. అది హనుమంతుడు మహిమ, అది మహిమ. 24 గంటలు తిరగకుండా ఇంకా డాక్టర్లు చేసేదేమీ లేక నర్సు కూడా ఆ రోజుని బోర్లా పడుకోవమ్మా, ఇలా పడుకునే బదులు అలా పడుకుంటే ఏమైనా మార్పు వస్తుందేమో చూద్దాం, అంతకంటే ఏం చేయలేము. బోర్లా పడుకుంది. ఆ బోర్లా పడుకుని లేచేటప్పుడు హనుమంతుడిలాగే లేచింది ఆవిడ. సముద్రాన్ని దూకేటప్పుడు హనుమంతుడు ఎలా లేస్తాడో అలాగే లేచింది అంతే. అంత మహిమ భగవంతుడికి ఉంటుంది. మీ దగ్గర ఉంది, మీ ఊళ్ళో ఉంది, ఈ విగ్రహం దగ్గర ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడికి చాలు. నేను అందుకే మొదటి నుంచి చెబుతున్నా, విగ్రహాలకి మహిమలు విగ్రహాల్లో ఉండవు, మనస్సులో ఉంటాయి. నువ్వు భక్తితో పూజిస్తే నీ ఇంట్లో ఉండే ఊరికే అద్దం ఫ్రేము కట్టిన ఫోటో సాక్షాత్ భగవంతుడే నీకు దర్శనమిస్తుంది. త్యాగరాజస్వామి విషయంలో జరిగింది, మన విషయంలో జరగదా? ఆయన ఏదో పూర్వజన్మ సుకృతం అనద్దండి, ఏం లేదమ్మా, జీవితం అంతా భిక్షాటం చేసుకుంటూ బతికాడమ్మా ఆయన. పూర్వజన్మ సుకృతం ఏమిటి? ఆయనకి పలికిన రాముడు మనకి పలకడా? అన్నమయ్యకి పలికిన మనకి రాముడు మనకి, వెంకటేశ్వరుడు మనకి పలకడా? ఆ ఉదాహరణ అంటే మీకు అతీతంగా ఉంది. కానీ మీ మధ్యలో ఉన్న మనిషి ఉదాహరణ చెబుతున్నాను. నా పూజారి గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ ఉన్నారు. ఎంతోమంది పోతారు అనుకున్న వాళ్ళు బయటపడ్డారు, మనం చూసాం అద్భుతంగా. ఉంటారు అనుకున్న వాళ్ళు పోయారు. నా మటుకు నాకు రెండోసారి కరోనా వచ్చినప్పుడు, నాకు కాదు, కంగారు పడకండి, వేరే ఎవరు, భగవంతుడి దేవల్ల మేము 3 దెబ్బల నుంచే తప్పుకున్నాం. లేదు, మేము తప్పుకోవడానికి కూడా ఒక్కటే. నాకున్న రహస్యం మీకు ఏం బహిరంగ రహస్యం ఇది. నమశివాయ నమశివాయ నమశివాయ, నిరంతర శివనామ స్మరణ, ఇంకోటి నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఎక్కువ మంది మనుషుల్ని కలుసుకుందుకు ఎందుకు ఇష్టపడను అంటే అందులోనూ కూడా ఇదే స్వార్థం. నా నామజపానికి ఆటంకం కదా, వారితో ఏం మాట్లాడతాను నేను, ఏదో చెబుతారు, నేను ఏదో చెబుతాను, ఈ పావుగంట పోయింది కదా అని అంత బాగా పిసినారలా ఉంటాను నా జపం విషయంలో. నేను నా సమయం పోతుంది, నా సమయం పోతుంది. ఎందుకంటే మనకు దొరికే సమయం చాలా తక్కువ. పైగా మా బోటుగాళ్ళకి 2 గంటలు మాట్లాడాలి, దాని గురించి తయారవ్వాలి. ఇప్పుడు ఈ దండకం అంతా కంఠస్థం చేయాలి కదా, నేను కూర్చుని దాన్ని తయారవ్వాలి, దాని అర్థాలు చూసుకోవాలి. పైగా ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ దండకం నాకు దొరికినప్పుడు ఒక అచ్చు పుస్తకంలో ఉంది, అందులో ఉన్న అచ్చు తప్పులు ఎందులోనూ లేవు, భయంకరం. ఇంకా చివరికి అచ్చు తప్పులను పట్టికేశారు, అది కూడా అచ్చు తప్పే. అచ్చు తప్పులను వేస్తారు కదా, అచ్చు తప్పు అన్నాడు, చూ కింద జావత్తు పెట్ట, ఇందులో కూడా అచ్చు తప్పేనా అనుకున్నాను. ఇక ఈ దండకాన్ని మొత్తం నేను ఇంటి దగ్గర కూర్చుని హైదరాబాద్లో బయలుదేరే ముందు నేను రాసుకుని కాగితం మీద దాంట్లో తప్పులు దిద్దా. ఆ దిద్దినవి ఎలా ఉన్నాయి అంటే మొత్తం అసలు పుస్తకం, అసలు దండకం మాసిపోయేలా ఉన్నాయి, అన్ని తప్పులు వచ్చాయి, అన్నీ పెన్నతో దిద్దినవి. ఎవరన్నా చూస్తే ఇబ్బంది ఇది అని మళ్ళీ దాన్ని వేరే కాగితాల మీద రాయించాను. ఇంత మనం శ్రమ పడుతున్నది ఎందుకు అంటే ఒక్కటే, నాకు 2 కళ్ళు, ఎవరికైనా 2 కళ్ళే. నా 2 కళ్ళు, ఒకటి తెలుగు భాష, 2 హిందూ ధర్మం, ఇంకోటి లేదు ఇక్కడ. హిందూ ధర్మాన్ని మనం ఆచరించాలి, నిలబెట్టుకోవాలి. అది తెలుగు భాష ద్వారా జరగాలి. మనం తెలుగు వాళ్ళం కదా, నోరెప్పితే తెలుగే కదా. అందుకని ఈ హనుమాన్ చాలీసాకి బదులుగా మీరు దీన్ని చదవండి. ఏ హనుమంతుడికి కోపం రాదు. కావాలంటే నేను రికమెండేషన్ చేస్తాను, తులసీదాసును కూడా బతిమాలుకుంటా. పైగా మనం ఈ సందర్భంలో ఒక్క మాట చెప్పుకోవాలి. భారతదేశం మొత్తం మీద భాషాభిమానం చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఎవరంటే మన తెలుగు వాళ్ళే. ఏమాత్రం ఉండదండి అసలు. ఇక్కడ నోరిప్పితే పరభాషలే వస్తాయి. తమిళం వాళ్ళ నుంచి మనం అది గ్రహించాలి. వాళ్ళ తమిళం వాళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళ స్తోత్రాలని, తమిళ స్తోత్రాలని తెలుగునాట మొత్తం 2 రాష్ట్రాల్లో వ్యాప్తి చేసేస్తున్నారు వాళ్ళు.
అదే చదవాలి, అది చదవకపోతే పుణ్యం రాదని. ఎవరితోనైనా మనం మాట్లాడాల్సింది ఏంటంటే మీ భాషలో ఉన్న పుణ్యం మా భాషలో ఉండదా? అసలు అన్నిటికీ మూలమైన దేవభాష సంస్కృతంలో ఉండదా? ఎందుకు మనం పూర్వం నుంచి వస్తున్న దాన్ని మానేయాలి? మన భాషా స్తోత్రాలు ఎందుకు తక్కువ అనుకోవాలి?